సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన శిక్ష పడాల్సిందే. ఎమ్మెల్యే గౌతు శిరీష మహిళా నేతలను టార్గెట్ చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం. వైకాపా నాయకుల వ్యాఖ్యల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డిన గౌతు శిరీష. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మాజీ ఐటీ మంత్రి గారు మన సోదరి ప్రస్తుత హోంమంత్రి అయిన వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడిన మాటలు మరొక్కసారి వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి మహిళల పట్ల ఉన్న నీచమైన భావం ఈరోజు బయటపడింది. ఈరోజు మీ ఇంట్లోని వాళ్ళు మాత్రమే మహిళలు కాదు, మేమందరూ మహిళలమే. అమర్నాథ్ గారికి ఒకటే మాట, ఈ రోజు మీరు మా సోదరి అనిత గారి గురించి, ఆమె వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు మీ ఇంట్లో ఉన్న మహిళల మీద మా సోషల్ మీడియా మాట్లాడితే మీరు ఎలా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించారా? మాది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి పనులు వేయలేకపోతున్నాం. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందండి. ఎన్ని రోజులు ఇలా రాజకీయాల్లోకి వచ్చామని ప్రతి అడ్డమైన వాడు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు ఊరుకోవాలి? ఈ రోజు అనిత గారు, మొన్న ప్రశాంతి రెడ్డి గారు, ఆ మధ్య మా సోదరి గల్లా మాధవి గారి గురించి ఇదే వైసీపీ నాయకులు ఆమెను రోడ్డు మీద జుత్తు పట్టి లాక్కెళ్తాం అన్నప్పుడే వాళ్ళని జుత్తు పట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోపెట్టే చట్టాలు ఉంటే ఈ రోజు అనిత గారికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నిన్నటికి నిన్న సోదరి సౌమ్య గురించి అక్కడ లోకల్ నాయకులు ఇంతకన్నా నీచమైన భాషలో మాట్లాడుతున్నారు. మనం ఖండిస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, వీళ్ళని నిలువరించే ఒక చట్టాన్ని తీసుకురాలేకపోతున్నాం. బాధగా ఉందండి. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉంది, దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రోజు 33% రిజర్వేషన్లు ఇచ్చి చట్ట సభల్లో చట్టాలు చేసే స్థాయిలో మీరు ఉండాలని మాకు గౌరవిస్తున్నారు. కానీ ఆ స్థాయికి వచ్చాక మా గౌరవాన్ని, మా హుందాతనాన్ని కాపాడుకునే చట్టాలు ఎక్కడున్నాయి? చట్టాలు చేయండి. ఈ రోజు ఏ విధమైన మా గురించి తప్పుడుగా మాట్లాడితే సాక్ష్యాలతో సహా అది తీసుకొని ఒక ఎమ్మెల్యే గాని, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి గాని ఈ రోజు మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి వీడు మా గురించి మాట్లాడుతున్నారని మేము ఇచ్చినప్పుడు కంప్లైంట్ వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టిన రోజే ఈ రోజు హోంమంత్రి గారి మీద వచ్చింది, లేకపోతే ఎవరి మీద రాకుండా ఉంటాయి. అవేమి చట్టాలు మనం చేయలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఈరోజు 33% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మా గౌరవాన్ని, మా హుందాతనాన్ని కాపాడుకునే చట్టాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మరొక్కసారి అనిత గారి గురించి ఈరోజు అసభ్యంగా మాట్లాడిన అమర్నాథ్ గారు లాంటి వాళ్ళని ఈరోజు ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు ఆ పార్టీకి ఓట్లేస్తున్న ఆడపిల్లలు కూడా ఆలోచించాలి. అంత ఆషామాషిగా ఉందా? ఈ రాజకీయాల్లో వచ్చామని ఎవరు ఏం మాట్లాడుతున్నా మేము వినే స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నారా? అయితే ఏవి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఒక మాజీ పశువుల మంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు మన ప్రభుత్వం కాదు, ఏం చేయలేకపోయాం. కానీ ఈరోజు అధికారంలో ఉన్నాను అయినా ఇదో సోషల్ మీడియా ద్వారా అదే ధోరణిలో వెళ్తున్నారు. కారణం, సోషల్ మీడియాలో గాని బయట గాని నోటికి వచ్చినట్టు తిడితే ఒక మహిళని ఎటువంటి చట్టాలు లేవు వాళ్ళని శిక్షించడానికి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మా పార్టీకి, అలాగే దేశంలో ఉన్న మోడీ గారి పార్టీకి ఒక్కటే విన్నవిస్తున్నాం. దయచేసి మహిళల గౌరవాన్ని కాపాడే చట్టాలు చేయండి. రోడ్డు మీద వెళ్లే ప్రతి వెధవ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేము ఇచ్చిన కంప్లైంట్ కి ఒక చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చట్టాలు మీరు తీసుకొచ్చినప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఆగుతాయి. లేకపోతే మేము ఖండిస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, 2 రోజుల తర్వాత మామూలు అయిపోతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి నీచమైన సంస్కృతిని 2019లో పొరపాటున బుద్ధి లేక అధికారంలోని కొంతమంది కూర్చోబెట్టిన ఈ వైసీపీ పార్టీ వల్ల కదా. అంతకుముందు ఏ పార్టీలు కానీ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి మాట్లాడలేదే. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి అమ్మ గురించి మాట్లాడారు. ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నాం అది మేము. దయచేసి చట్టాలను తీసుకురండి. మహిళ ధైర్యంగా బయటకు వచ్చి ఈరోజు రాజకీయాల్లో రావాలన్నా, రాజకీయాల్లోకి వచ్చాక మా గౌరవాన్ని కాపాడుకోవాలన్నా, మా మీద మాట్లాడుతున్న వాళ్ళని సాక్ష్యాలతో సహా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే చట్టాలు వచ్చినప్పుడే ఈ రోజు ఇలాంటివి ఆగుతాయి. దయచేసి మరొక్కసారి ఒక హోంమంత్రి గారి గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాడి గురించి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క మహిళ కూడా సోషల్ మీడియా వేదికగా ఖండించాలని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీష.